డబుల్ ఇంజన్ అదో పెద్ద ట్రబుల్ ఇంజన్. అధికారం చెరబట్టడానికి, రాష్ట్రాల హక్కుల్ని కాళ్ల కిందేసి తొక్కేయడానికి బీజేపీ రచించిన ఒక కుట్రపూరిత నినాదం అది. నిజానికి డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న రాష్ట్రాలు ఎన్ని సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నాయో కళ్ళారా చూస్తూనే ఉన్నాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇంకా సూటిగా చెప్పాలి అంటే కష్టాలు డబుల్ చేసుకున్నట్టే అవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ల ఫెయిల్యూర్ కథలను పలు సర్వే సంస్థలు కూడా కథలుగా చెప్పాయి. డబుల్ ఇంజన్లో ఉన్న మర్మం ఏంటో ప్రజలకు విడమరిచి చెప్పాయి. డబుల్ ఇంజన్ రాష్ట్రాలు బాగుపడ్డాయి అని బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని ఎండగట్టాయి. అసలు ఈ డబుల్ ఇంజన్ అంటే ఏంటి అంటే, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండాలి అనేది బీజేపీ నాయకుల అర్థం పరమార్థం. మరి ప్రజలను గోల్మాల్ చేసి బుట్టలో వేసుకొని వాళ్లను తమ చెప్పు చేతల్లో పెట్టుకునే కాషాయ కుట్ర ఇది. నిజానికి బీజేపీ డబ్బా కొట్టుకుంటున్న డబుల్ ఇంజన్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మోదీ లాంటి నియంతృత్వ భావాలున్న నాయకుడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను స్వతంత్రంగా పనిచేయనిస్తాడా? అసలు వాటిని బతకనిస్తాడా? ప్రతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకుంటా ఉంటే ఇక రాష్ట్రాలు స్వతంత్రంగా ఆత్మగౌరవంతో పనిచేయగలుగుతాయా? జాతీయ విధానం పేరు చెప్పి రాష్ట్రాల ఆకాంక్షలను, అక్కడి ప్రజల గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేయరా? డబుల్ ఇంజన్ పేరుతో రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా ద్రోహం చేయడానికే ఇదంతా కదా. డబుల్ ఇంజన్ అని బీజేపీ తెగ గొంతు చించుకుంటుంది కదా. అసలు ఈ డబుల్ ఇంజన్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న రాష్ట్రాల్లో వైఫల్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి గ్రాక్ని అడిగి తెలుసుకుందాం. చూడండి. బీజేపీ ప్రచారం చేసుకునే డబుల్ ఇంజన్ నమూనా అనేక రాష్ట్రాల్లో విఫలమైంది. అసలు ఈ ఫార్ములాలోనే అనేక లోటుపాట్లున్నాయని ఎందరో విశ్లేషకులు పూసగుచ్చినట్టు చెప్తా ఉన్నారు. అధికార కేంద్రీకరణ, స్థానిక అవసరాల మీద నిర్లక్ష్యం, పాలనలో అసమర్థత వంటి అనేక సమస్యలు ఈ డబుల్ ఇంజన్ మోడల్లో తిష్ట వేసుకొని ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణలను చూద్దాం. 2023లో మణిపూర్లో మైటీ, కుకీ అనే రెండు తెగల మధ్య జాతి సంఘర్షణలు తీవ్ర స్థాయిలో జరిగినాయి. మణిపూర్లో నెత్తుటేరులు పారినాయి. ఆ గొడవల్లో 200 మందికి పైగానే బలైపోయినారు. మరి వేలాది మంది రోడ్డున పడ్డారు. ఆ గొడవలకు కారణం ఎవరు? పరిస్థితిని హింస దాకా పోనిచ్చింది ఎవరు? మణిపూర్లో అధికారం వెలగబెడుతున్నది డబుల్ ఇంజన్ సర్కారే కదా. మరి అటు కేంద్రంలోనూ ఇటు మణిపూర్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ గొడవలను ఎందుకు ఆపలేదు, రక్తపాతాన్ని అదుపు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు అంటూ కూడా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తినాయి. మణిపూర్లో హింసను అరికట్టలేక డబుల్ ఇంజన్ సర్కారు చేతులెత్తేసింది. ఎవరేమన్నా కూడా ఇది నిజం. ఇటు హర్యానాకు సంబంధించి అక్కడ కూడా అంతే. డబుల్ ఇంజన్ ఫెయిల్. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఆకలి కేకలు హర్యానాను ఒక్క కుదిపేసినాయి. హర్యానాలో 2014 నుంచి అధికారంలో ఉన్నది బీజేపీనే. కానీ అక్కడ నిరుద్యోగం తాండవిస్తుంది. రైతులను పట్టించుకునే నాథుడే లేడు. పరిశ్రమలు తిరోగమనం బాట పట్టినాయి. మరి డబుల్ ఇంజన్ సర్కార్ హర్యానాకు ఎందుకు వరం కాలేకపోయింది? ఆ రాష్ట్రాన్ని ఎందుకు ఆదుకోలేకపోయింది? ఈ ప్రశ్నలకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉందా అంటే లేదు. అంతెందుకు, అది పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ను చూడండి. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న యూపీ తలసరి ఆదాయం 1,00,000 కూడా దాటలేదు. ఇప్పటికీ యూపీ గ్రామీణ ప్రాంతాలకు కరెంటు లేదు. అక్కడి గ్రామీణ ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. డబుల్ ఇంజన్ ఉన్నప్పటికీ కూడా యూపీలో పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా పట్టాలెక్కట్లేదు. యోగి సర్కార్ పాలనను నిర్లక్ష్యం చేస్తోంది అన్న ఆరోపణలు అనేక ఉన్నాయి. మరి యూపీలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు ఫెయిల్ అయినట్టు? అటు డబుల్ ఇంజన్ సర్కార్ గద్దె మీదున్న మధ్యప్రదేశ్ స్టోరీ కూడా సేమ్ టు సేమ్. ఎన్నో సమస్యలు అక్కడ ఇప్పటికీ తీరని సమస్యలుగానే ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలులో కూడా అన్ని లోపాలే. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో శిశు మరణాల రేటు చాలా ఎక్కువ. దాన్ని కట్టడి చేసే తెలివి లేదు ఈ డబుల్ ఇంజన్ సర్కార్కు. ఇక అక్కడి ప్రభుత్వ పథకాల్లో అవినీతి రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. అటు కేంద్రంలో, ఇక్కడ మధ్యప్రదేశ్లో బీజేపీనే అధికారంలో ఉంది. మరి ఊరు గొప్ప డబుల్ ఇంజన్ సర్కార్ ఏం సాధించినట్టు? ఇక మహారాష్ట్రకు వద్దాం. అక్కడ బీజేపీ చేసేదంతా దుష్ట రాజకీయమే.
2022లో ఏమేం కుట్రలు చేసింది, మహావికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నిట్ట నిలువునా కూల్చి అధికారాన్ని చెరబట్టింది. ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ వాడని అస్త్రం లేదు. ప్రత్యర్థుల మీదకి ఈడీని ఉసిగొలిపింది. అడ్డగోలు కుట్రలన్నీ అమలు చేసి మహారాష్ట్రలో అధికార పీఠం ఎక్కింది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా నరాన నియంతృత్వాన్ని నింపుకున్న మోదీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బతకనివ్వట్లేదు. ఫెడరల్ స్ఫూర్తికి ఇష్టం వచ్చినట్టు తూట్లు పొడుస్తున్నాడు. ఇందుకైనా డబుల్ ఇంజన్ సర్కార్లు కావాలి అంటుంది. ఉత్తరాఖండ్లో కూడా డబుల్ ఇంజన్ మోడల్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 2021లో వచ్చిన వరదల్లో 200 మందికి పైగానే చనిపోయినరు. మరి వాళ్ళ చావులకు కారణం ఈ డబుల్ ఇంజన్ సర్కారే. జల విద్యుత్ ప్రాజెక్టుల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఫెయిల్ అయినాయి. దాని వల్లనే ఆ ప్రమాదం జరిగింది. మరి ఇది డబుల్ ఇంజన్ సర్కార్ విజయమా, వైఫల్యమా? మరోవైపు చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా డబుల్ ఫార్ములా తుస్సుమన్నది. 2022లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ చిత్తుగా ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. అప్పులు, నిరుద్యోగం, ముఖ్యంగా అగ్నిపథ్ వంటి కేంద్ర విధానాల మీద హిమాచల్ ప్రజలు దండోరా మోగించి డబుల్ ఇంజన్కు బ్రేక్ వేసేసారు. మరి లేకపోతే ముందొక ఇంజను వెనకొక ఇంజన్ ఉంటే మరి ఆ బండి ఎటు పోతుంది? ఎటు కాకుండా పోతుంది. కాబట్టే ఏ రాష్ట్రంలో చూసినా డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు సాధించిన విజయాలనేవి శూన్యం. అసలు ఆ ఫార్ములానే వర్కౌట్ కాలేదు. ప్రపంచమంతా ఒకవైపు వికేంద్రీకరణ దిశగా పోతుంటే మన దేశంలో మాత్రం బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ల పేరుతో అధికారాన్ని కేంద్రీకృతం చేసే కుట్రలను మహాభేషుగ్గా అమలు చేస్తోంది. ఇదేనా దేశానికి కావాల్సింది? ఇలాంటి విధానాన్నైనా ప్రజలు కోరుకుంటుంది. రాష్ట్రాల అధికారాలను హరించడం, సంస్కరణల పేరుతో మాయాజాలం, అభివృద్ధికి విఘాతం, ప్రగతికి నిరోధం తప్ప డబుల్ ఇంజన్ మోడల్ సాధించిన ఘనకార్యం ఏమున్నది? ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ డబుల్ ఇంజన్ అనేది ఎప్పటికీ ట్రబుల్ ఇంజనే. గ్రాక్ చెప్పింది కూడా అదే.